వెల్కమ్ బ్యాక్ టు సరదా ముచ్చట. సో ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం కదా మొగిలి రేకులు సీరియల్ గురించి. అయితే అందులో మీరు పల్లవితో లవ్లో ఉంటారు కదా, ఆ సీన్స్ చేసేటప్పుడు ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ యాక్చువల్గా మనకి రియల్ లైఫ్లో లవ్లో ఆపేసరికి కొంచెం కష్టంగా ఉండేది. అమ్మాయితో కొంచెం రొమాన్స్, కొంచెం లవ్, అది ఫస్ట్ టైం చాలా టెన్షన్ పడుతూ ఉండేవాడిని. డైరెక్టర్ చెప్పాడు అనమాట, ఏం కాదు ఫస్ట్ లవ్ చేసే, పల్లవిని లవ్ చేసేయి. ఇప్పుడు యాక్చువల్గా పల్లవి ఫస్ట్ చేసినామో ఇప్పుడు మూవీస్లో చేస్తుంది కదా. సో రేష్మ ఫస్ట్ లవ్ చేసే, ఏం కాదులే, దాని తర్వాత నీకు అదే స్టార్టింగ్ అలా లవ్ చేస్తే అలవాటు అయిపోద్ది అని చెప్పేవాళ్ళు. అవునా సార్ అనుకుంటే నేను అలాగే చేసేవాడిని కష్టపడి లవ్ చేసేవాళ్ళు. స్టార్టింగ్ కష్టపడి లవ్ చేసేవాడిని, దాని తర్వాత అలవాటు అయిపోయింది. యా. సో సీరియల్ అన్నాక చాలా డిఫరెంట్ చేయాల్సి వస్తుంది. అంటే అందులో మనకి డిఫరెంట్ సెంటిమెంటల్ వైజ్ చేయాల్సి వస్తుంది. ట్రాజెడీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, రొమాంటిక్ ఉంటుంది. కొన్ని సీన్స్ ఎలా ఉంటాయి అంటే చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఏమో దేవుడా మళ్ళీ చేయాలా ఈ సీన్ అనిపిస్తుంది. అలా మీకు ఎలాంటి సీన్స్ ఎక్కువగా అనిపిస్తాయి? స్టార్టింగ్లో హక్ చేసుకోమనగానే కొంచెం స్వెట్ వచ్చేది. హీరోయిన్ హక్ చేసుకొని అనగానే కొంచెం భయపడేవాళ్ళు అనమాట. బేసిక్గా పల్లవి క్యారెక్టర్ చేసిన నాకంటే కొంచెం పెద్దమే. సో హక్ చేసుకో అనగానే తనకి ఏంటంటే అప్పటికే ఎక్స్పీరియన్స్ ఉంది. సో తను రెడీగా ఉండేది అనమాట. నాకు కొంచెం భయంగా ఉండేది. మళ్ళీ హక్ అనగానే హక్ చేసుకోగానే వన్ మోర్ అనేవాళ్ళు. వన్ మోర్ మళ్ళీ చేయాలా అనుకుని స్టార్టింగ్ కొంచెం ఏడు మొహం పెట్టేవాడిని. దాని తర్వాత నాకు అలవాటు అయిపోయింది. ఓకే, సో అలవాటు అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కంఫర్టబుల్, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, నాకు ప్రాబ్లమే లేదు. కంఫర్టబుల్ అన్నమాట. కంఫర్టబుల్ కంప్లీట్గా. ఇప్పుడు ఎక్కడ వరుదినితో ఎప్పుడు డిషం కదా, ఎప్పుడు చూసినా కొట్లాడమే అంటే రొమాన్స్తో కూడిన కొట్లాట. మీరు చూస్తే తెలిసిపోతూ ఉంటుంది సాంగ్ కానీ ఎపిసోడ్స్ కానీ. నిజంగా సాంగ్ వైజ్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు. సో మీరు డిఫరెంట్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు కదా, ఏ డైరెక్టర్ దగ్గర మీరు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా అలా చెప్పలేము. బేసిక్ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారిది ఒక స్టైల్ ఉంటే పూరి జగన్నాథ్ గారిది ఒక స్టైల్ ఉంటుంది. అలాగే మంజు మ్యామ్ దగ్గర ఒక స్టైల్ ఉంటే ఇప్పుడు నేను చేసే వరుణ్ పరిణయం శివ గారు కానీ రసూల్ గారు కానీ. సో ఏంటంటే ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. స్టార్టింగ్ డేస్ కొంచెం ఎవరి దగ్గర అయినా సరే మనకి సెట్ అవుతాకి, ఆ క్యారెక్టరేషన్ సెట్ అవుతాకి, వాళ్ళ స్టైల్కి సెట్ అవుతాకి కొంచెం మనకి కొంచెం టైం పడుతుంది. బట్ ఏంటంటే వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అయ్యేటట్టు మనల్ని చేస్తారు డెఫినెట్గా. ఇప్పుడు నేను వరుణ్ పరిణయం స్టార్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ రసూల్ సార్ చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు శివ గారు చేస్తున్నారు. సో ఫస్ట్ చేసినప్పుడు నేను అనుకునేవాడు అనమాట, మొగల్ రేకులు బెస్ట్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేసి వచ్చా కదా మంజు మ్యామ్ దగ్గర, సో ఇక్కడ ఎలా ఉంటుందో అనుకునేవాడిని. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడికక్కడ ది బెస్ట్ అనమాట. ఇప్పుడు శివ సార్ ఉంటారు, సీన్ కంప్లీట్గా కూర్చోబెట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రవి నాకు ఇలా కావాలి ఇది అని చెప్పి. నేను ఇవ్వగానే ది బెస్ట్, నేను ఆయనకి కంప్లీట్గా ఆయనకి నచ్చితేనే ఓకే అంటారు అనమాట. సో వెంటనే ఆయన కంప్లీట్గా నాకు అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలాగే నేను ఇచ్చే అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఆయన చాలా కంఫర్టబుల్గా శివ గారితో చాలా కూల్గా మేము అందరూ వర్క్ చేసుకుని వెళ్తాం. అండ్ రసూల్ సార్ అండ్ ఈటీవీ హృదయం చేసిన మన కాపుగంటి రఘు సార్ అండ్ రాజేంద్ర గారు అందరూ కంప్లీట్గా నాతో ఏంటంటే ఫస్ట్ నుంచి నేను కొంచెం జోవియల్గా ఉంటాను. సో అందరితో ఇంటరాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది నాకు. నేను అంత రిజర్వ్డ్ కాదు బేసిక్గా. మీరు వచ్చిన కొత్తలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేటప్పుడు చాలా ఇలా కూర్చొని అడిగారు, దాని తర్వాత చక్కగా నవ్వుతూ అడుగుతున్నారు కదా. సో అలాగే వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు స్వర్ణలత. ఓకే స్వర్ణ గారు, మాట్లాడతారా రవితో? ఓకే అండి. ఏం అడగాలనుకుంటున్నారు రవిని? సీరియల్ గురించి అడగాలనుకుంటున్నాను. సీరియల్ గురించేనా? అడగండి. ఇంకొక మాట నేను మాట్లాడితే కొట్టేసేలాగున్నాను. అయ్యో స్వర్ణ గారు చెప్పండి, బాగున్నారమ్మా? బాగున్నారండి, బాగున్నారా? యా బాగున్నాను, చెప్పండి అమ్మా. సీరియల్ చూస్తున్నారా? చూస్తున్నామండి, డైలీ మిస్ కాకుండా చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఏం నచ్చుతుంది సీరియల్ మీకు? ఏమి ఇష్టం? మీ యాక్టింగ్ నచ్చుతుంది, మీ ఫేస్ లో రియాక్షన్ నచ్చుతుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా అన్ని బాగుంటాయండి. అన్ని బాగుంటాయి, అన్ని క్యారెక్టరేషన్స్ అన్ని బాగున్నాయా సీరియల్లో? అన్ని బాగున్నాయి. ఓకే, తప్పకుండా రెగ్యులర్గా చూడండి అమ్మా సీరియల్. ఓకే, చూస్తున్నామండి. ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో మీరు ఇంతకుముందు చెప్పారు బిగ్ స్క్రీన్లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ దగ్గరకు ఒక గ్రేట్ డైరెక్టర్ అంటే లైక్ ఎస్ఎస్ రాజమౌళి గారు కానీ పూరి జగన్నాథ్ గారు కానీ అలా వచ్చేసి మిమ్మల్ని మీరే ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, నీకు ఏది చేయాలని ఉంది అని అడిగితే మీరు ఆలోచించకుండా సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్ ఏంటి? అంత పెద్దలు అడిగిన తర్వాత ఏ క్యారెక్టర్ అయినా ఓకే అండి. బేసిక్గా ఏంటంటే వాళ్ళ మూవీస్లో ఒక చిన్న క్యారెక్టర్కి అయినా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరేషన్ ఉంటుంది. సో అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే వాళ్ళు బాగా హ్యాండిల్ చేస్తారు బేసిక్గా ఆ క్యారెక్టరేషన్ని. సో అలాంటి అంత పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఏ క్యారెక్టర్ అయినా సరే మనల్ని వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అంటే అందులో డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ది బెస్ట్ తీసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ థింగ్ ఒకవేళ అలా అడిగితే ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది కదా. అసలు నమ్మలేమండి, చెప్పలేము, అది ఇక్కడ కూర్చోవసరం లేదు, ఒక 2-3 గెంతులు వేయాలి. ఓకే, సో మీ డ్రీమ్ క్యారెక్టర్ అంటూ ఏమైనా ఉందా?
యాక్చువల్గా డ్రీమ్ క్యారెక్టర్ అంటే అలా ఏం లేదు, కానీ బేసిక్గా కమల్ హాసన్ గారు చేస్తారు కదా, కమల్ హాసన్ గారు సూర్య గారు చేసినట్టు ఒకే దానికి మనం స్టిక్ అయిపోకుండా లవర్ బాయ్ని అలా స్టిక్ అయిపోకుండా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేయాలంటుంది. యాక్చువల్గా ఒక డ్రీమ్ క్యారెక్టర్ అని లేదు, కానీ అన్ని క్యారెక్టర్స్ చేయగలడు రవి అనే పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. ఆల్ ఇన్ వన్ అనే పేరు సింపుల్గా. డెఫినెట్గా. ఓకే, సో కమింగ్ వైజ్ డాన్స్ని చూసుకుంటే కనుక సీరియల్స్లో డాన్స్లు కూడా చేయాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది కొంచెం. సో దాంట్లో మీరు ఎలాంటి ఏమైనా తీసుకుంటారా జాగ్రత్తలు? అమ్మ ముందే ప్రాక్టీస్ అలాంటివి? డాన్స్ అంటే భయం అంటూ ఏమైనా ఉందా? డాన్స్ అంటూ భయం ఏం లేదు. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి స్కూల్లో చేస్తూ ఉండేవాడిని. బట్ ఏంటంటే అక్కడ మనం ఏం చేసినా క్యూట్గా ఉండేది స్కూల్ డేస్లో. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక 20% వస్తే బయట వచ్చేవాడికి ఏంటంటే ఆల్రెడీ 80% వచ్చేసి ఉంటుంది. కో ఆర్టిస్టులు ఇంకా మనకంటే బాగా చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కొంచెం ట్రైన్డ్ అనమాట. సో వాళ్ళకంటే ఇంకా బాగా చేయాలని చెప్పేసి వాళ్ళు 2 days ప్రాక్టీస్ చేస్తే నేను 3 days చేయటం, ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి మ్యాక్సిమం నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను డ్యాన్స్లో కూడా. బట్ నేను ఎక్కడ ట్రైన్డ్ అయితే కాదు. అండ్ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకుంటున్నాను. అన్ని నేర్చుకుంటున్నారు. ఓకే, మీరు చెన్నైలో 2 projects చేశాను అని చెప్పారు. యాక్చువల్లీ చెన్నైలో ఒక ప్రాజెక్ట్ చేశాను ఫస్ట్. అంటే దానికి ముందు టెలిఫిలిమ్స్, షార్ట్ ఫిల్మ్స్ లాగా ఏమైనా చేశారా? యాక్చువల్లీ ఏమీ చేయలేదండి. ఏమీ చేయలేదు. ఓకే, ఒక మైండ్లో మాత్రం ఎక్కడో రన్ అవుతూ ఉండేది, నేను వెళ్తాను ఇండస్ట్రీకి వెళ్తాను నేను చేస్తాను అని చెప్పి ఒక్కటే రన్ అవుతూ ఉండేది. బట్ ఎలా వెళ్ళాలనే వే కూడా తెలియదు యాక్చువల్గా. సో అయితే చెప్పే కదా మా మామయ్య అత్తయ్య ఉన్నారని చెప్పేసి. సో ఫస్ట్ వాళ్ళకి చెప్పగానే ఎందుకు అని చెప్పి మా ఇంట్లో స్టార్ట్ చేశారు. మా పేరెంట్స్ ఏంటంటే ఎవరికైనా ఆబ్వియస్లీ ఉంటుంది కదా ఇండస్ట్రీ అంటే సేఫ్ కెరియర్ కాదు అని చెప్పేసి అనగానే మా మామయ్య కొంచెం సపోర్ట్ ఇచ్చారు. లేదు వాడికి ఇష్టం, సో వాడికి ఆ టాలెంట్ ఉందేమో అట్లీస్ట్ వాడిని ట్రై చేయనివ్వండి చూద్దాం. ఎందుకంటే బయట ఎప్పుడు వాడు పర్ఫామ్ చేసినా ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ దేంట్లో అయినా పర్ఫామ్ చేస్తే బాగా చేస్తున్నాడు కదా, డ్యాన్స్ బాగా చేస్తున్నాడు, ఎక్స్ప్రెషన్స్ బాగా పెడుతున్నాడు అనే అందరూ అనేవాళ్ళు అన్నమాట ఫ్యామిలీ మెంబర్స్. సో మామయ్య సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ ట్రై చేసి చూడు, ఫస్ట్ చూద్దాం, నీకైతే ఇంట్రెస్ట్ అంటున్నావు కదా, నీకు ఇంట్రెస్ట్ లేని దాంట్లోకి వెళ్ళి నువ్వు ట్రై చేసే కంటే నువ్వు ఇష్టం లేకుండా వర్క్ చేసే కంటే ఇది కొంచెం కష్టమైన సార్, నీకు ఇంట్రెస్ట్ కాబట్టి చూద్దాం అని చెప్పేసి మా డాడీకి కొంచెం ధైర్యం చెప్పి పంపించారు. సో మా బావ ఉన్నారన్నమాట రాజాబావ అని చెప్పేసి. సో తను వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు సీరియల్లో చేస్తుంటే ఫస్ట్ తనని అడిగాడు అనమాట, ఇలా మా వాడికి ఇంట్రెస్ట్ ఉంది హెల్ప్ చేయమని. సో తను ఫస్ట్ నాకు చెన్నై తీసుకెళ్ళారు, శ్రావణ్ రాజేష్ అని చెప్పేసి. సో చెన్నై తీసుకెళ్ళి అక్కడ తను కొంచెం హెల్ప్ చేశారు స్టార్టింగ్ కెరియర్లో. ఓకే, సో అలా హెల్ప్ చేయడం వల్ల ఇలా ఉన్నారు. సో పేరెంట్స్ అయితే నో చెప్పారు కదా, అంటే వాళ్ళకి కొంచెం భయం అంటూ యాక్చువల్లీ ఏంటంటే డెఫినెట్గా ఎవరైనా కొడుకు ఉన్నది ఒక్కన కొడుకు తీసుకెళ్ళి ఇండస్ట్రీలో వేస్తే ఏమవుతాడు కెరీర్, రేపు సేఫా కాదా, ఫైనాన్షియల్గా సెటిల్ అవుతాడా లేదా, అన్ని డెఫినెట్గా అన్ని రన్ అవుతాయి కదా. సో దాన్ని బట్టి ఫస్ట్ వద్దన్నారు. ఇప్పుడు నాకంటే వాళ్ళు ఎక్కువ ఫేమ్ ఎంజాయ్ చేస్తున్నారు చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఇప్పుడు ఎలా అనుకుంటారు, ఓకే నువ్వు తీసుకున్న కెరియర్, ఎంచుకున్న కెరియర్ కరెక్టే అని ఫీల్ అవుతూ ఉంటారా? యాక్చువల్గా నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటాను నేను తీసుకుంది కరెక్టే కాదా, లేకపోతే నేను తీసుకున్న డెసిషన్ అప్పుడు ఇండస్ట్రీ కాకుండా ఇంకా ఫర్దర్ స్టడీస్ చేసుంటే బాగుండేది అని ఇప్పుడు నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నప్పుడు. బట్ వాళ్ళు మాత్రం లేదు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు, గో హెడ్, దీంట్లోనే ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేయి అని చెప్పి అందరూ సపోర్ట్ ఇస్తారు ఫ్యామిలీ బేసిక్. ఇప్పుడు దట్స్ గుడ్. కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? హలో, గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? హలో చెప్పండి మీ పేరు. నాకు వినిపిస్తుందండి మీ వాయిస్, మీ పేరు చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకుని మాట్లాడండి. అయ్యో, హలో చెప్పండి మీ పేరు? నా పేరు ఉమారాణి అండి. ఉమారాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి, మాట్లాడండి, వినిపిస్తుంది. ఓకే, ఇలా అయితే కాల్ కట్ అయిపోతుంది. కాబట్టి మీరు రవితో మాట్లాడడానికి కాల్ చేస్తున్నారు నాకు తెలుసు, కానీ ప్లీజ్ మీరు కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ కాస్త మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి, లేదంటే లైన్స్ అనేవి కట్ అయిపోతూ ఉంటాయి. సో కమింగ్ టు యువర్ పర్సనల్ టచ్, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ఒకప్పుడు చిరంజీవి గారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొంచెం యాడ్ అయ్యారు దానికి, కమల్ హాసన్ గారు, సూర్య గారు. యా. సో మీరు ఇప్పటి వరకు చాలా మూవీస్ చూసుంటారు కదా, అందులో మీకు నచ్చిన మూవీ ఏది? అలా ఒక్కటని చెప్పలేను, చాలా ఉన్నాయి బేసిక్గా. ఓకే, ఏంటంటే ఎక్కువ కమల్ హాసన్ గారి మూవీస్ కానీ సూర్య మూవీస్ కానీ చూస్తే ఏంటంటే స్టార్టింగ్ డేస్ నుంచి వాళ్ళు ఇప్పటికీ చేసిన యాక్టింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ మూవీస్ ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది నా మీద. అండ్ అందరికీ చెప్పవసరం లేదు, డిఫాల్ట్గా పవన్ కళ్యాణ్ అంటే ఒక రేంజ్లో పిచ్చి ఉంటుంది నాకు. అలాగే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మూవీస్ అంటే ఒక రేంజ్లో పిచ్చి, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది బేసిక్గా. సో ఆ ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది నా మీద. ఓకే, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కొనసాగిద్దాం. ఇప్పుడు సరదా ముచ్చట కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.